సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నక్కీర్త గంగాధర్ సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తుముకుంట నర్సారెడ్డి ఆశీస్సులతో సర్పంచ్ గా పోటీ చేశానని, గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు 80 లక్షల వర్క్ చేశాను, పోచమ్మ గుడి వరకు సీసీ రోడ్ వేశాను, మహిళా సంఘాల గ్రూపులకు చేయించాను, మండలం నుంచి పండు తెచ్చి మహిళా సంఘాలకు ఇచ్చాం, మండలానికి ఓ బోరు వస్తే మా గ్రామంలోని ఎస్సీ కాలనీలకు బోరు వేశాను, మా గ్రామంలో 80% పనులు చేశాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పని చేశాను. నేను ఎంపీటీసీగా ఇది రెండోసారి. ఫస్ట్ నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు మా భార్య ఎంపీటీసీని గెలిపించుకొని నేను నాయకత్వం నడిపించినప్పుడు అసలు మహిళా గ్రూప్ అంటే ఏందో తెలియని గ్రామాలల్లో మా ఊర్లో చాలా మహిళా గ్రూపులు చేపించిన నేను. ఆ మహిళా గ్రూపులో కూడా ఫోటోలు, అప్లికేషన్ పైసలు కూడా నా జేబులోకి పెట్టుకొని మహిళా గ్రూపులు ఏర్పాటు చేయించిన. అప్పుడు మండలం నుంచి ఏమైనా వర్క్స్ వస్తే ఆ మహిళా గ్రూపులకే వదిలిపెట్టేసి వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి సహాయం కూడా నేను చేసి అందులో వచ్చిన లాభం కూడా వాళ్ళని ఆర్జించమని చెప్పిన. అప్పుడు మండలికి ఒక బోర్ వస్తే ఆ ఒక్క బోర్ తీసుకొచ్చి మా ఊర్లో ఎస్టీలో వేసిన. అది ఫుల్ సక్సెస్ అయింది. మిషన్ బయట నీళ్ళు వచ్చినా రాకున్నా ఇప్పుడు ఆ నీళ్ళు రాగా బతుకుతున్నారు ఎస్సీలు. కాబట్టి నేను చేసిన పనులు గడప గడపకు ఊర్లో 80% ఏ ఇంటికి పోయినా అయ్యా నువ్వు సాయం చేసినావు, మాకు అయ్యా నాకు మీకు సాయం చేసినావు, ఏదో మా కొడుకును కాపాడినావు, మా ఇంటి ముంగట మోరి లేకుండా చేసినావు, మాకు దోమలు లేకుండా చేసినావు, ఇన్ని అభివృద్ధి పనులు చేసినాక నిన్నెట్లా మర్చిపోతామయ్యా, నిన్నే గెలిపించుకుంటాం మేము, మా సర్పంచ్ నువ్వే కావాలి, మా ఊరిని ఇంకా బాగు చేయాలని చెప్పి ప్రజల ఆశీస్సులు కూడా పొందుతున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఏ శక్తులు వచ్చినా, ఏ పార్టీలు వచ్చినా, ఎవరు వచ్చినా నాకైతే నా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని నమ్మకంతో ముందుకెళ్తున్నా. జై కాంగ్రెస్.